టాప్ సీనియర్ నేత దారుణ హత్య అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఎక్కడ జరిగిన సంఘటన ఏంటి చూసుకున్నట్లయితే, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఇన్వాల్వ్ అంటే మాజీ ఎంపీపీగా ఇమ్మడి గోపి ఈరోజు అనగా గురువారం దారుణ హత్యకు గురయ్యాడు. ఘటన నిజామాబాద్ జిల్లాలో కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ రాజకీయ విభేదాలు ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా గ్రామస్థాయి రాజకీయాల్లో పెరిగిన విభేదాల చివరకు రక్తపాతం వరకు వెళ్ళినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నారు. ఘటన ఎలా జరిగింది అంటే, పోలీసుల వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా ఇక ఇందాల్వాయి మండలంలోని ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ కీలక నేత గుర్తింపు పొందిన ఉమ్మడి గోపిపై ఆయనకు బంధువైనటువంటి సతీష్ దాడి చేశాడు. ముందుగా కారుతో గుద్ది అనంతరం కత్తితో దాడి చేసి గోపిని హత్య చేసినట్లు పోలీసులు అయితే చెబుతున్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాల కారణంగా గోపి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన అనంతరం సతీష్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. శత్రుత్వంగా మారిన రాజకీయాలు. సతీష్ ఇమ్మడి గోపికి వరుసగా అమ్మినల్లుడు. ఒకే కుటుంబానికి చెందిన వారైన గ్రామ రాజకీయాల్లో ఏర్పడి విభేదాలు వారిద్దరి మధ్య తీవ్ర శత్రుత్వంగా మారాయి. ఇక గ్రామంలో రాజకీయంగా ఇద్దరు ప్రభావం చూపేటువంటి స్థాయి ఉండడంతో కాలక్రమేణా వీరి మధ్య విభేదాలు పెరిగాయి. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ ఎన్నికల తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికలే విభేదాల కారణమా? గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గౌరవరం గ్రామంలో సర్పంచ్ పదవికి ఇమ్మడి గోపి భార్య పోటీ చేసి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో సతీష్ భార్య కూడా సర్పంచ్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన భార్య ఓడిపోయారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య రాజకీయంగా తీవ్ర వివాదాలు మొదలయ్యాయి. గ్రామ రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరిగేవని తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. చిన్న చిన్న విషయాలపైన కూడా ఇరు వర్గాల మధ్య తగాదాలు జరిగేవని సమాచారం.